ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, దేవుడిచ్చిన ఈ సమయాన్ని దేవుని సన్నిధానంలో ప్రశాంతంగా గడుపుదాము. నాకు మొన్నటి దినాన ఒకళ్ళని ప్రేయర్‌కి అదే మన స్త్రీల సమావేశానికి పిలిచాననమాట. వాళ్ళు దేవుడిని ఎరిగిన వారే. ఊరికే జస్ట్ ఫ్రెండ్ గదా అని పిలిస్తే, "అమ్మో! తుఫానంట. తుఫానయితే నేను రానమ్మా" అంటే నాకెంత నవ్వొచ్చిందంటే అంత నవ్వొచ్చిందనమాట. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగి ఆ మాట అన్నారంటే నవ్వొచ్చింది. తుఫాన్ అంటే నాకసలు అప్పటిదాకా తుఫాన్ అని కూడా తెలీదు. అప్పుడు మొదలైందనమాట. ఏంటి తుఫాన్ ఉందా నిజంగానే. కానీ ఎంత చక్కగా దేవుని యొక్క కృపతో ఎంతో సంతోషంగా, చక్కగా క్రమంగాను, సంతోషంగాను ఆత్మీయంగా కూడా ఆహారాన్ని పొందుకున్నాము. భౌతికంగా ఆహారాన్ని తీసుకొని మరి ఆ కార్యక్రమాన్ని జరిగించుకోవటానికి దేవుడు చేసిన గొప్ప సహాయం బట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనల్ని ముందుకు నడిపించిన ఆ దేవాది దేవుడికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు సామెతలు ఒక్క మాట తీసేసి మీరు ఉంచుకోండి. నేను దాన్ని బట్టి చెప్తాను. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనములో, నమ్మకమైన రాయిబారి ఔషధము వంటి వాడు. నమ్మకమైన రాయిబారి ఔషధం అంటే ఏముంది? మంచి ఔషధమా? ఔషధం ఉందా అమ్మా? ఔషధం వంటి వాడు కదా. రాయిబారి అంటే ఏంటో తెలుసా? రాయిబారులు అంటే ఏంటండి? కాదు కాదు, మన మన ఆలోచనలో మన రాయిబారులని ఎవరిని అంటాం? బైబిల్ గ్రంథంలోది తర్వాత చెప్పుకుందాం. బయట దోత అంటారా? బయట విషయాల్ని చెప్పుకుందాం. రాయిబారులు అంటే ఏమంటారు? మధ్యవర్తులు. ఇంకా సమాచారాన్ని చేరవేసేవారు. ఇరు దేశాల మధ్య కూడా సంధి కుదిర్చేవారిని, సమాధానపరిచేవారిని రాయబారులు, మధ్యవర్తులు. అలాగే దైవకంగా చూస్తే ప్రతినిధులు. తర్వాత బైబిల్ గ్రంథంలో ఉన్న చూస్తే దూతలని కూడా వచ్చింది అనమాట. ఏంటంటే వీరు రాయబారులు నమ్మకమైన, అందరూ రాయబారులా కాదు, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. అంటే మంచి మెడిసిన్ లాంటి వారనమాట. మెడిసిన్ ఎందుకు తీసుకుంటాము? భౌతికంగా మనం అనారోగ్యంగా ఉంటే అది తగ్గటానికి మెడిసిన్ తీసుకుంటాం, మందు తీసుకుంటాం, ఔషధం తీసుకుంటాం. మరి ఈ రాయబారి, నమ్మకమైన రాయబారి ఔషధము లాంటి వారు అంటున్నారు కదా. దేనికి ఇస్తారు ఈ రాయబారి ఈ మందు? రాయబారైనా ఈ నమ్మకమైన రాయబారి దేనికి? మనం భౌతికంగా అయితే మందు, అనారోగ్యం వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకుంటాం కదా. మరి ఈ రాయబారి దేనికి ఇస్తారండి? ఈ రాయబారి దేనికి మందు ఇస్తాడు? ఆత్మరోగానికేనా? అంతేనా? మరి ఆపోజిట్ అదే కదా. బయట భౌతికంగా మెడిసిన్ తీసుకోవటం అంటే భౌతికంగా ఏదో రోగం వచ్చి ఉండాలి. మందు దగ్గరికి వెళుతున్నామంటే, మెడిసిన్ దగ్గరికి వెళుతున్నామంటే ఒక రోగం వస్తేనే మనము ఆ రోగము తగ్గిద్ది, ఔషధము వలన ఆ రోగము తగ్గిద్ది, ఆ రోగం ఆ మెడిసిన్ తీసుకుంటే ఆ రోగం నుంచి విడుదల పొందుకుంటాము, ఆ ఉద్దేశమే కదా. మరి నమ్మకమైన రాయబారి ఔషధము లాంటివాడు అంటే ఈ రాయబారి చెప్పే నమ్మకమైన రాయబారి మనకి మెడిసిన్ లాంటివాడంట. దేనికి మెడిసిన్? మన ఆత్మ రోగాలకి మెడిసిన్. బయట ప్రపంచంలో ఆత్మ రోగాలకు వెళ్తున్నారా, భౌతిక రోగాలకు వెళ్తున్నారండి రాయబారుల దగ్గరికి? ఒకంత గమనించండి. క్రైస్తవులమైన మనము ఆత్మ రోగాల దగ్గరికి ఆత్మ రోగాల్ని తగ్గించుకోవటానికి వెళ్తున్నామా, భౌతికమైన రోగాల్ని తగ్గించుకోవటానికి? భౌతికమైన రోగాలు తగ్గించుకోవాలంటే హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ భౌతికమైన రోగాలు వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కడికి వెళ్తున్నారండి? ఆత్మ రోగాలు తగ్గించుకోవాల్సిన ప్లేస్కి వెళ్ళి ఏ రోగాలను తగ్గించుకుంటున్నారు? భౌతికమైన రోగాల్ని తగ్గించుకుంటున్నారనమాట. మరి నేను ఈరోజు ఒక వీడియో చూపించేసి, అదే ఇందాక చెప్పారు కదా అచ్యుతరావు గారు,
ఆయన పేరేదో క్రిషనా లాల్ బహదూర్ స్టేడియంకి వచ్చారంట హైదరాబాద్లో. ఆయన నైజీరియా ఆయనంట. ఆయన గురించి వ్యక్తిగతంగా అయితే ఆయన భార్య ఎప్పుడో విడాకులు ఇచ్చిందంట. ప్లస్ ఆయన ఎన్నో దేశాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడంట. అసలు స్వస్థతలు ఆయన నడిచి వస్తుంటేనే స్వస్థత, ఆయన పట్టుకుంటేనే స్వస్థత. అదిగాక ఆయన ఇలా అని ఏలితెల నెట్టేస్తారనమాట. అట్లా పడిపోతామే జనాలందరూ. మళ్ళీ కుంటి వాళ్ళని వీల్ చైర్లో తీసుకొస్తారు, వాళ్ళు నడుస్తారనమాట. అలాగే చనిపోయిన వారిని తీసుకొస్తారు, వాళ్ళు బ్రతుకుతారంట. ఈ నైజీరియాలో ఉన్న ఈ క్రిస్టియన్ ఆయన హైదరాబాద్ మొత్తానికి మన పెద్ద పెద్ద పాస్టర్లు ఉంటారే, బడా పాస్టర్లు అంటారు కదా, వాళ్ళందరూ కలిసి లాల్ బహదూర్ స్టేడియంలో పెద్ద మీటింగ్ పెట్టారండి. ఈ 2-3 రోజులు ఏర్పాటు చేసినట్టున్నారు. ఆయనకి ఘనమైన స్వాగతము, మంచి స్టేజ్ డెకరేషను, పెద్ద అంగామాతో పెద్ద పెద్ద పాస్టర్లు స్టేజీ మీద ఉండి ఆయన్ని ఆహ్వానించడం, ఆయన యొక్క మాటలు వినటము జరుగుతుంది అనమాట. ఆయన గురించి ఈరోజు ఈ ఒక్క వీడియో చూద్దాము. నేను చూశాక మీరు Praise God. Praise God. Come on. Just a moment. Just a moment, please. You know that when God picks you, He does something for you. Like He opens your eye. Trophy November on Instamart. Zero delivery fee, zero handling fee, zero surge fee. Very, very excited to be here. Each one of them receive your grace. For your glory, Lord. For your glory. For your glory. And they will do more for you than they ever dreamed. అదిగండి చూడండి, వీళ్ళందరూ ఇందులో రాజమండ్రి నుంచి వచ్చిన దహించు అగ్ని అనే పాస్టర్ గారు ఉంటారు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఉంటారు, ఇంకా వాళ్ళు కొంతమంది పేర్లు నాకు తెలీదు. వాళ్ళందరూ స్టేజ్ మీద నుంచొని ఆయన చేత ఏం చేయించుకుంటున్నారు, ఆయన నెడుతున్నారనమాట. ఆయన పట్టుకోగానే ఏమవుతున్నారంటే పడుతున్నారు. కనపడుతుందా? అదేనా? పడుతున్నారా? సరిపోయిందా? కనపడుతుందా? పడుతున్నారా? వీళ్ళందరూ మనం అనుకున్న పెద్ద పెద్ద పాస్టర్లు అనమాట. మనం కొంతమంది వెళతారు కదా, ఆ పాస్టర్లు అందరూ స్టేజీ మీద నిలబడితే ఈయన అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారనమాట. ఈయన ఒక చెయ్యి వాళ్ళ మీద పడితే చాలని ఎదురు చూస్తున్నారనమాట. పెద్ద పెద్ద పాస్టర్లు అనబడేవారు. అందులో మనం బెల్లంపల్లి పాస్టర్ గారు కూడా ఉంటారు. ఒకసారి తర్వాత చూద్దాం. ఇక మీరు తర్వాత చూడండి వీడియో మీకు, ఎందుకంటే యూట్యూబ్లో బోల్డ్ ఉంటున్నాయి కదా. వీళ్ళందరూ కలిసి ఆయన వస్తే చాలని ఎదురెదురు వెళుతున్నారనమాట. ఆ వీడియోని చూస్తున్నప్పుడు ఆయన అనుగ్రహం కోసము ఎదురెదురు చూస్తున్నారనమాట. ఆయన ఇలా పెట్టగానే టపామని పడుతున్నారు. ఒకసారి పడేసుకోట్ల బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అయితే 2 సార్లు పడేటట్లుగా వెళ్ళాడు ఆయన దగ్గరికి. నేను 2-3 సార్లు చూశాను అనమాట. వెళ్ళిపోతూ నుంచుంటున్నాడు, 2 సార్లు నెట్టేశాడు ఆయన. అంటే నెడితే ఏదో ఉంటదని కామాలా. ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు దహించు అగ్ని అని రాజమండ్రి ఉంటారనమాట. ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు నేను తొక్కుతాను అంటే పాట పాడాడు ఆయన. వీళ్ళందరూ కలిసి కరోనా వచ్చినప్పుడు ఏమైనా చెప్పారా కరోనా వస్తుందని? లేదు. మొన్న తుఫాన్ వచ్చిందంట, ఎంతమందో చనిపోయారంట. ఎక్కడ ఈ మధ్యకాలంలో తుఫాన్ వచ్చిందని అటేటో చాలా మంది చచ్చిపోయారంట. అలాగే చాలా విపత్తులు జరుగుతున్నాయి కదా. ఏ ఒక్క పాస్టర్ గారైనా సరే ఈ విపత్తు నాకు ముందుగా దేవుడు చెప్పాడు,
ఇది మీరు జాగ్రత్త పడండి. ఇక దీన్ని ఇక్కడ మీరు కానీ జాగ్రత్త పడితే అది రాదు ఆ విపత్తు అని ఎవరైనా చెప్పగలిగారండి? వచ్చాక ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? అలాగే కదా, ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అన్న ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఎంతమందిని నెట్టాడు? చాలా మందిని నెడతారనమాట. అంటే స్టేజి మీదకి వెళ్ళగానే వాళ్ళు అనారోగ్యంతో ఉంటారో, మరి దెయ్యాలు పట్టి ఉంటారో, ఎలా వెళ్తారో నాకు తెలీదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? టచ్ అని తోసేస్తారనమాట. తోసేయగానే రెడీగా ఉంటారు వెనకాల పట్టుకోవటానికి. అసలు ఈ దేవుణ్ణి గురించి ఏమి తెలుసుకున్నారు ఈ బడా పాస్టర్లు? ఆ నైజీరియా నుంచి వచ్చిన ఆయన యొక్క వ్యక్తిత్వం, జీవితం ఏదైనా వాక్యమే కదా. ఇంకొక ఆయన అంటారు, ఇంకో పెద్ద ఫేమస్ పాస్టర్ గారు, విదేశీ పాస్టర్లే. ఆ పాస్టర్ గారి క్యారెక్టర్ ఎలా ఉన్నా కూడా మీరు ఆ క్యారెక్టర్ని గమనించవద్దు, చెప్పే వాక్యాన్ని గమనించండి అని బ్రెన్హామో ఎవరు ఉన్నారు కదా, ఈయన గురువు గారు, బెన్హర్ అన్న ఈయన గురువు గారు చెప్తున్నారనమాట. వీళ్ళందరి కుటుంబాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలీదు, వీళ్ళందరూ కేవలం స్వస్థతను పడగొట్టడం అనమాట. ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ దంపతులు ఇద్దరు ఎంతమందిని పడగొట్టారో వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడికి వెళ్ళి పడ్డారు. అలా ఈ రాజమండ్రి దహించు అగ్ని ఆయన అసలు కరోనానే తొక్కేస్తానన్న ఆయన అక్కడికి వెళ్ళి ఆయన చేత నెట్టించుకున్నాడు. అట్లా పెద్ద పెద్ద పాస్టర్లు, మనకు పెద్దేం కాదు, వాళ్ళు జనాలు అనుకుంటున్నారే మనల్ని అందుకని గొర్రెలు అంటున్నారండి. బయట ప్రపంచం అంతా కూడా ఎందుకని ఇంత దేవుని నామాన్ని, ఇంత జ్ఞానం కలిగిన గ్రంథాన్ని, ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలకు సైతము తెలియని విషయాల్ని దేవుడు మనకు మాత్రమే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి, తెలుసుకోండి అనే వారికి తెలియచేస్తున్నప్పుడు ఏది నెట్టటము, పడగొట్టటము, స్వస్థత చెందుకోవటము ఇదేనా? మేము మొన్న మధ్య ఒక మాట నేర్చుకున్నాం. మేము మంగళవారం ప్రార్థనలో ఏం మాట చెప్పించానండి మీ అందరి చేత? అది మీరు కూడా ఇంటికి వెళ్ళాక పరిశీలించరు కదా, ఇంకేం తెలుస్తుంది? మనము ఈ జీవిత కాలము మట్టుకే గనక క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఎవరైతే నిరీక్షించుతున్నారో వారు మాత్రమే. పౌలు భక్తుడు అన్నారనమాట. మనము ఈ జీవిత కాలం మట్టుకే గనక, ఈ భౌతిక అవసరాల కొరకే గనక యేసుక్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికన్నా కూడా ఎంత గొప్ప తిట్టేశాడండి. కోపం వచ్చిందా? రోషం రావట్లేదా? చూడండి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో. ఏమి కావాలనుకుంటున్నారండి? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పడగొట్టాడా? ప్రవక్తల ద్వారా నమ్మకమైన రాయిబారి ఎలా ఉండాలంట? ఔషధములాగా పని చేయాలి, మంచి మందులాగా పనిచేసి ఆత్మ రోగాన్ని, మీ ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికముతో మీరు అంగీకరించండి. మీ శరీరాలను రక్షించే వాగ్దానాల్ని తీసుకోమన్నాడా? మన ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యము చెప్పగలిగిన వారే నమ్మకమైన రాయబారులు అనమాట. ఆ రాయబారుల దగ్గర మంచి మెడిసిన్ దొరికిద్ది అనమాట. ఇలా పడగొట్టమని చెప్పిందా బైబిల్ గ్రంథము? మరి బైబిల్ గ్రంథం ఏం చెప్పిందో చూద్దామా? హెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1-4 వచనాలు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి వద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటించు. ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు.
పడగొట్టమని కాదు, నిలబెట్టమని. పడిపోయిన మన జీవితాన్ని, పడగొట్టబడిన మన జీవితాన్ని ఏం చేస్తున్నాడు మన దేవుడు పడగొడితే, స్టేజీల మీద పడగొడితే ఎవరో ఒకళ్ళు లేపాలి. అలాంటి దేవుడా అండి? చక్కగా నడుచుకుంటూ వచ్చి ఆ మనిషి చేత నెట్టించుకోవటం ఏంటి? అసలు బైబిల్ గ్రంథంలో ఏముంది, పరిశుద్ధ గ్రంథంలో అని ఒక ఇంత ఆలోచన ఎవరికన్నా ఉందా? ఎల్బీ స్టేడియం మొత్తం కూడా నిండిపోయిందండి. మొత్తం అసలు ఆయన స్టేజీ మీదకి వస్తుంటే ఈలలు, తప్పట్లు అస్సలు లీనమైపోయి, ఎక్కడ నా దగ్గరకు వచ్చి నన్ను పడేస్తే బాగుండు, నాకు ఒక ధన్యత దొరికిద్ది, ఒక అదృష్టం దొరికిద్ది, యేసుక్రీస్తు వారే నన్ను పట్టుకున్నట్టుగాని అనుకుంటున్నారన్నమాట. ఈ పెద్ద పెద్ద పాస్టర్లు అన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పడగొట్టుకుంటుంటే వాక్యం ఏం తెలిసిందండి? ఎందుకంటే వీళ్ళు వాక్యాన్ని ధ్యానం చేయరండి. ఎప్పుడు ఏం పని చేస్తారు? భౌతికమైన విషయాల కొరకే వీళ్ళు ఆలోచిస్తారు, వెళ్ళేవాళ్ళు కూడా. ఇక వాక్యం ఏం చేసుకుంటారు? వాళ్ళకేం తెలుసు? దేవుడు పడగొట్టే దేవుడా, నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడు, నేను నీతో పడితే మాట్లాడండి, పడగొట్టితే మాట్లాడండి. దేవుడు మనం స్టడీగా నిలబడాలి, వినటానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడు మాట్లాడతాడు. దేవుని స్వరం అప్పుడు వినపడిద్దండి. నువ్వు పడితే ఏమింటావు? చూడండి, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను అని హెజ్కేల్ గారు చెప్తున్నారనమాట. అదే దానియేలు 10వ అధ్యాయం 10-12 నుంచి కూడా మీరు ఒకసారి తీసినట్లయితే, దానియేలు గ్రంథము 10వ వచనం. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి, దానియేలు నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దానియేలు గారిని కూడా నిలబెట్టి చక్కగా మాట్లాడుతూ ఉన్నారనమాట. అలాంటప్పుడు మరి సేవకులందరినీ ఏమని అనాలండి? చూడండి, మనము రాయబారులు అన్నాం కదా, దానికి కూడా వివరంగా ఇచ్చాడనమాట. ఏమంటే ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 10వ వచనంలో, యుద్ధము చేయుటకు మీరొక పురము మీదకి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాన్ని ముట్టడి చేయుడి. అంటే ఈ రాయబారులు ముందుగా ఏం చేయాలంట? 2 దేశాల మధ్యన సమాధాన రాయబారులుగా వెళ్ళాలన్నమాట. సమాధానంగా ఉండండి అని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంకొక దేశం వాళ్ళు గనక ఆ రాజ్యం వాళ్ళు గనక అంగీకరించకపోతే అప్పుడు ఏం చేయమంటున్నాడు? ఆ 2 దేశాలు కూడా యుద్ధానికి సిద్ధం అవ్వచ్చని, వారు అంటే 2 దేశాల మధ్యన సంధి చేసే వారిని రాయబారులు అన్నమాట. ఎంత అంటే రాయబారత్వం అంటే ఎంత అర్థం కలిగి ఉందో, ఎంత గొప్ప పరిచర్యో అనేది మనం చూద్దామన్నమాట. అలాగే మలాకి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా, సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనే మాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర నిధులను నేర్చుకొందురు. వారు ఎవరంట? ఎవరు? రాయబారులు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతర పరిచిరి.
ప్రవక్తలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంట. ఏం చేయాలంట? జ్ఞానమును బట్టి యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా పక్షమున దూతలు. ఇంత గొప్ప బాధ్యతలు దూతలుగా, అంటే జనులకి దేవునికి మధ్యవర్తులుగా. ఒకప్పుడు మధ్యవర్తిగా వచ్చాడు ఆయన, జ్యేష్ఠ కుమారుడుగా యేసుక్రీస్తు వారు శిలువ త్యాగమయ్యి రక్తాన్ని చిందించి దేవునికి మనకి స్నేహ బంధాన్ని, సమాధానం అనే బంధాన్ని, ప్రేమ అనే బంధాన్ని కలగచేసి పటిష్టం చేసి వెళ్ళారు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? యాజకులైన వారు ఎలాంటి వారంట? యెహోవా దూతలు. వారు ఎలా బోధించాలంట? జ్ఞానమును బట్టి బోధించాలి. యాజకులు ఏంటి? దుర్బోధన ఏ మాత్రము చేయక సమాధానాన్ని బట్టి యథార్థతను బట్టి అనుసరించి నడుచుకొని వారే దోషము నుండి అనేకులను త్రిప్పువారై ఉందరంట. బయట ప్రపంచం అంతా కూడా ఏం జరుగుతుందండి? ఏం చేస్తున్నారండి? అసలు చూడండి ఎంత ఏది కావాలనుకుంటున్నారు. అందుకని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, లోకంలో ఉన్న వారి గురించి, లోకంలో ఉన్న వాటిని కావాల్సిన వారి గురించి, లోకంతో స్నేహం చేసే వారిని పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. మనం ఎందులో ఉంటున్నామండి? లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవం. ఈ లోకపు స్నేహం అంట దేవునితో వైరం అంటండి. మనం ఎక్కువగా దేనితో ఉంటున్నాము? కానీ దేవునికి లోకానికి కుదరదంట. మరి దేవుని సన్నిధికి వెళ్ళినా, పెద్ద పెద్ద మీటింగులకి వెళ్ళినా దేనికి సంబంధించి అడుగుతున్నామండి? ఎందుకు పడుతున్నారు? ఏం జరుగుతుంది? దేవుడు ఏం చెప్పాడు? మనం ఏం అడుగుతున్నాము అనేది ఒకసారి చూడండి, ఆలోచన చేయండి. అందుకని మళ్ళా యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో కూడా యేసుక్రీస్తులు వారే స్పష్టంగా తెలియచేశారనమాట. యోహాను సువార్త 5 చూద్దాము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎలా అంటుకట్టాలంటండి? ఎలా కలిసి ఉండాలంటండి? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లితో తీగలు గనక కలిసి ఉంటే కాయలు కాస్తుందా? ఆ ద్రాక్ష చెట్టుతో తీగలు వేరైపోతే కాయలు కాస్తుందండి? ఇది బాగా తెలుసు కదా. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్ యేసుక్రీస్తు వారి నోట నుండి వచ్చిన ఉపమానం అన్నమాట. ఎంత చక్కగా, ఎందుకంటే మొక్కలు పెట్టి మనకు అర్థమవుతుందిగా. మొక్కలంటే ఫలాలు, అసలు మొక్కలు పెడతలో చాలా ప్రావీణ్యత కలిగిన వారు ఉంటారు, మొక్కలంటే ఇష్టపడే వారు ఉంటారు. మన ఎక్కువ శాతము మన యొక్క అసలు మంచి ఆరోగ్యకరమైన ప్రాణవాయువు కూడా మొక్కల ద్వారానే మనం పొందుకుంటున్నామంటే అవి కంపల్సరీ మనకి ఒక భాగం అన్నమాట. అందుకనే ద్రాక్షావల్లితో చెప్తున్నాడు అనమాట. ద్రాక్షావల్లిని ఎవరంటున్నాడు? ఆయన ఎవరంటున్నారు? చూడండి, ద్రాక్షావల్లిని నేను. ఎంత వివరంగా చెప్తున్నారో చూడండి. ద్రాక్ష అంటే చెట్టు ఎవరు? దేవుడు. తీగలు ఎవరు? ఆ తీగలు ఆయనతోనే ఉంటున్నామా, వేరుగా ఉంటున్నాం? ఒక్కసారి చూడండి, ఎన్ని మార్లు వేరుగా ఉంటున్నామండి. నేను ఒకటి గమనించానండి ఈ మధ్యకాలంలో, దేవుణ్ణి ఎరిగిన ప్రజల గురించి చెప్తున్నా. వారు దేని గురించి అయితే ఆశపడుతూ దేవుని సన్నిధిని అశ్రద్ధ చేస్తున్నారో వాళ్ళకి అదే కంటిన్యూ అయిపోతుందండి.
అదే కంటిన్యూ, అసలు రావటానికే అవకాశం లేకుండా. నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఏమంటున్నాడు ఇక్కడ, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేదు. మనం ఏం తెలుసుకుంటున్నాము, ఈ వారం వెళ్ళకపోతే ఏమీ పర్వాలా, బాగోలేదు కదా అని అంటారు. కానీ ఆ మాటలు ఏమన్నా వెళ్తున్నాయా? ఆత్మను రక్షించే వాక్యము ఏమైనా మనలోకి వెళ్తుందా ఆ రోజుకి? లేదు. ఆయనకి ఏమవుతున్నాము? వేరుగా ఉన్నాం. ఆ వేరుగా ఒక వారం గ్యాప్ వస్తే ఏమవుతుందో తెలుసండి? రాకుండా అయిపోతుందండి. అనారోగ్యం పాలైన అవుతున్నారు, లేదంటే అసలు పరిస్థితులు కూడా, ప్రోగ్రామ్స్ అలా వచ్చేస్తాయి. వాళ్ళని ఏమంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఎలా ఉండాలి? మనకి ఫలాలు రావాలంటే మనకి ఏ ఫలాలు ఆలోచించడం వల్ల మనం సరిపెట్టుకుంటున్నాము? అసలు ఈ మనుషులకి ఏం కావాలి? పిల్లలకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తే చాలు, మంచి పోస్ట్లో పడితే చాలు, పెళ్ళైతే చాలు, పెళ్ళై పిల్లలు పుడితే చాలు. ఇవి కోరుకుంటా ఉన్నప్పుడు ఇంకా నీతో ఉండి మేము ఫలించాల్సిన పని ఏముందయ్యా? అవి జరిగిపోతున్నాయిగా ఆటోమేటిక్గా. ఇంకా ఫలించడం అంటే ఇంకేంటి? ఇగో ఇంత బాగా జరుగుతుంటే అవే నా ఫలాలు. ఫలాలంటే ఏం కావాలి? ఫలాలంటే ఏంటి? ఫలించినప్పుడు ఏమొస్తాయి? ఇందాక కొన్ని నేర్చుకున్నాం. ఏమొస్తాయండి ఫలాలంటే? ద్రాక్ష చెట్టుకి ఏమన్నా ద్రాక్ష చెట్టేనా మనం? కాదు కదా, ఉపమానంగా చెప్పారు. ఏం ఫలాలు వస్తాయి చెప్పండి? ఏమేమిటి అందులో? ఎన్ని అవి? ఎన్ని ఆత్మఫలము? ఎన్ని ఆత్మఫలాలు? ఎన్ని? మరి 13 అన్నారు. సరిగ్గా చెప్పండి ఇప్పుడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, ఆశా నిగ్రహము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము. ఇవన్నీ ఏంటి? ఫలాలు. మరి ఆయనతో అంటుకొట్టినప్పుడు ఇందులో ఏముంది? విశ్వాసం ఉందా? మంచితనం ఉందా? సాత్వికం ఉందా? ఆశా నిగ్రహం ఉందా? ఇంకేముంది? దయాళత్వం ఉందా? ప్రేమ ఉందా? ఇవన్నీ మరి ఎన్ని ఫలాలు కనపడుతున్నాయి అంటే? కనపడతలేదు ఫలాలంటే మన తీగలేమైనాయి? పక్కకొచ్చినాయి. తీగలేమైనాయి? పక్కకొచ్చినాయి అన్నమాట. అలా అసలు చూడండి ఎంత బయట ప్రపంచంలో ఏమి అడుగుతున్నారో. అందుకని ఏమంటున్నాడంటే, ఒకసారి ఇర్మియా గ్రంథం చూడండి, 28వ అధ్యాయము. ఇరవై 15 చదువుతున్నాను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. ఒక ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఇంకొక ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అనన్య వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింప చేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించుతివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువని చెప్పెను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతుడు. ప్రవక్తకి దేవుడు ఏ మాట అయితే చెప్పమన్నాడో ఆ మాట మాత్రమే చెప్పాలండి. ఏ మాట అయితే చెప్పమన్నాడో చెప్పకుండా ఉన్నా కూడా అదే శిక్ష అన్నమాట. ఒక ప్రవక్త ఇంకొక ప్రవక్తకి చెప్తున్నాడు అనమాట. బయట ప్రపంచంలో దేవుని నామాన్ని ఎవరి ద్వారా అవమానం జరుగుతుందండి? ఇప్పుడు అది పెద్ద స్టేడియం, అందరికీ తెలిసిపోయింది. అబ్బో, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ పడగొడతారా? ఏమి సువార్త వెళ్తుందండి? ఏమి వాక్కు వెళ్తుంది? ఆయన పెద్ద ఆయన. ఎవరు పెద్దోళ్ళో తెలుసండి? దేవుని వాక్యము గనక మీకు గనక వస్తే ఆయన కన్నా మీరు గొప్ప అనే ఉంది కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారు దైవాలలాగా జీవించుతారు, దెయ్యాలలాగా కాదు. ఇంకొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము
43వ అధ్యాయము 43 ఫస్ట్ నుంచి చదువుతున్నాను. అతడు ప్రజలందరికీ ప్రకటింపవలనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము యిర్మీయా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా. అంటే యిర్మీయా అంటే ఎవరు? గొప్ప ప్రవక్త అండి, మంచి రాయబారండి. అలాంటి వారు యెషయా ఒక ప్రవక్త, యిర్మీయా, వీళ్ళందరూ మోషే, వీళ్ళందరూ మంచి రాయబారులండి. ఈయనంట దేవుడు చెప్పిన మాటని ప్రకటించడానికి వెళ్తేనంట చాలింపగా హోషేయ కుమారుడైన అజర్యాను, కారేహ కుమారుడైన యోహానామును గర్విష్ఠులందరినూ యిర్మీయాతో ఇట్లనిరంట, నీవు అబద్ధము పలుకుచును. నిజం చెప్పిన వారిని ఏమంటారండి? ఇప్పుడు కనుక ఎవరైనా ఈ మాటలు విన్నారనుకోండి, వాళ్ళ భక్తులు, మన ఎంత వెళ్ళటలేదులే, మన ఎంత వెళ్ళవు కదా. నిజము సత్యము ఎప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్ళిద్దండి? మనకు కూడా ఎంత పెద్ద శ్రద్ధ ఉంటుందా? అదే యిర్మీయా కూడా నిజం చెప్తుంటేనంట ఆ నిజాన్ని ఇష్టపడతలేదంటండి. చాలా మంది ఉన్నారండి నిజం చెప్పే దైవ సేవకులు. వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు, దేవునికి స్తోత్రము కలుగునుగాక, వారికి గొప్ప దీవెన కలుగునుగాక. ఇందాక రాజు చెప్పినట్లుగా మరి ఆ సైన్యంలో ఉన్న ఆ సైనికుడు మరి ఎటువంటి దేన్ని వదులుకున్నాడండి? తను అంటున్నారు కదా ఒక మాట, పెద్ద పెద్ద కార్లు తిరిగే పాస్టర్లే అలా ఉండరు. ఒక సైనికుడై ఉండి తనకున్నదంతటిని కూడా పోయినా కూడా దేవుని నామాన్ని అక్కడ మహిమపరిచాడనమాట. మనం ఎన్నిసార్లు చేశామండి? ఈ పాస్టర్లందరూ ఆయనను వదులుకొని వస్తే పోగు చేసుకోవటానికి వ్యాపారాలు, దేవుని సన్నిధి అంటే వ్యాపారమైన లగ్జరీ. ఎటువంటి కారులో తెలుసండి అక్కడికి వచ్చిన వాళ్ళు? ఎంత లగ్జరీయో తెలుసండి? యేసుక్రీస్తు వారేమన్నా సాదా సీదాగా పరిచర్య చేస్తే మనకి కోట్లు లేనిదే పరిచర్య చేయలేం, పెద్ద పెద్ద కోట్లు లేనిదే మాట చెప్పలేం, ఖరీదైన బట్టలు లేనిదే మాట చెప్పలేము, ఖరీదైన స్టేజీ లేనిదే స్టేజీ ఎక్కలేము. ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఎంత తగ్గించుకొని యేసుక్రీస్తు వారు ఒక మాదిరికరంగా మనకి మధ్యవర్తి, దేవుడికి మనకి సంధి కుదిర్చి, ఎలా కుదిర్చాడు? ఏదో జిమ్మిక్కులు చేసా, తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్తాన్ని చిందించి తండ్రికి మనకి స్నేహ బంధాన్ని, సమాధానం అనే బంధాన్ని కుదిర్చాడనమాట. మరి రాయబారులుగా, దేవుని యొక్క ప్రతినిధులుగా, యాజకులుగా చేసిన వారిని ఏమి త్యాగం చేసి ఈ ప్రజలని దేవునికి అనుసంధానం చేస్తున్నారండి? త్యాగం చేయటంలా. అసలు ఏమి లేని వారు అందలం ఎక్కి కూర్చుంటున్నారన్నమాట. అలాంటి వారిని మనం చూస్తున్నాం. అందుకనే నిజం చెప్తున్నాడంట యిర్మీయా. నిజం చెప్తుంటుంటే నచ్చిద్దండి ఎంతమందికి? నిజంగా అండి, నేను మిమ్మల్ని అందరిని చూసి చాలా సంతోషపడతానండి, మీకు తెలియకుండగా. ఎంత ఆసక్తి కలిగి సత్యాన్ని తెలుసుకోవాలని, నిజమైన వాక్యాన్ని తెలుసుకోవాలని ఆశ కలిగి ఉండబట్టే, ఆశ లేకపోతే ఎల్బీ స్టేడియంలో ఉండేవాళ్ళు. ఆశ ఉంది కాబట్టే ఇక్కడ కూర్చుంటున్నారు, ఈ కుటుంబంలో సభ్యులయ్యారండి. నిజంగా మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుడు మీ కుటుంబాల్ని బహుగా బహుగా ఆశీర్వదించి అనేక ఫలాలను ఫలించే పెద్ద వృక్షంలాగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగా. ఇక్కడ నిజం చెప్తుంటే హోషేయ కుమారుడైన అజర్యాను, కారేహ కుమారుడైన యోహానామును గర్విష్ఠులందరినీ యిర్మీయాతో ఇట్లా, గర్విష్ఠులందరంట ఏమంటున్నారు? నీవు అబద్ధము పలుకుచున్నావు, ఐగుప్తులో కాపురం ఉండటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకే మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. యిర్మీయా అబద్ధం చెప్పేవాడండి? మన దేవుడైన యెహోవా నిన్ను పంపలా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మమ్మును చంపుటకును బబులోనుకు చెరపట్టుకొని పోవుటకును కల్దీల చేతికి మమ్మను అప్పగింపవలనని నేరియా కుమారుడైన బారాకు మాకు
విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి. కాగా కారేహ కుమారుడైన యోహోనాను సేనల అధిపతులందరినూ ప్రజలందరినూ యోధా దేశంలో కాపురం ఉండవల్లని యెహోవా మాట ఏం చేశారంట? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇర్మియా మాటని అబద్ధం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం రాశారు? యెహోవా మాటను వినకపోయారంట. మళ్ళా సంఖ్యాకాండము ఎలాంటి సమాచారం తెచ్చేవారుగా రాయబారులు తయారయ్యారో చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 36వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 36. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గుర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సణుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువాయు, యెఫన్నె కుమారుడగు కాలేబును బ్రతికిరండి. మంచి సమాచారము మనకేం చేస్తుందని మనం నేర్చుకున్నాము. మంచి సమాచారము ఎముకలకి పుష్టినిచ్చును. ఏం సమాచారం తెచ్చారండి? చెడ్డ సమాచారం. అంటే రాయబారులుగా పంపిస్తే మోషే గారు ఏం చేశారండి? చెడ్డ సమాచారము పంపిస్తే ఇప్పుడు బానే ఉంటారు, తర్వాత ఏం చేస్తారంట? ఏమవుతారంట? దేనితో పోతారంట? తెగులుతో పోతారు. కానీ మంచి సమాచారం తెచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారంట? ఆ సమయానికి బ్రతికారంటండి. ఎక్కడ బ్రతుకుతాము? మంచి సమాచారంతో వెళ్ళిపోతూ ఉంటే. ఇందాక చెప్పాను, ఈ జీవిత కాలము మట్టుకే గనక మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం మనమే అన్నమాట. ఈ ఆత్మలో బ్రతకాలంటే, ఈ ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యము సాత్వికముతో ప్రశాంతంగా అంగీకరించి ఆలోచన చేయాలన్నమాట. ఇంకేమంటున్నారు? ఇర్మియా 27:14 కూడా చూద్దాం. కావున మీరు బబులోను రాజులకు దాసులు కాకుందరని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారి మాటల అంగీకరింపవద్దు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని తోలివేయినట్లును మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించునట్లును వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారంటండి. ఏం చేస్తున్నారంట? వారు అబద్ధముగా ప్రవచించుచున్నారంట. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 చూద్దాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నారు. ఏం శక్తిని ఇస్తున్నారంట? అమ్మ, వాళ్ళు ఎంత శక్తో తెలుసండి. అక్కడికి వెళితే మేము కళ్ళారా చూస్తున్నామండి, ఎన్ని అద్భుతాలండి, ఎన్ని రకాలండి అని మనకు చెప్తారా? మనకి వినిపిస్తారా? వెళ్ళిన వాళ్ళు. కానీ ఏం శక్తిని ఇస్తున్నాడంటే దేవుడు? మోసము చేసే శక్తిని. ఏం చేస్తారంటే వెళ్ళిన వాళ్ళు కూడా? ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల. దుర్నీతి యందు ఏం కలిగిద్దంటే వారికి మక్కువ అనమాట, ప్రేమ, బాగా ఇష్టం కలిగి వారందరిని కూడా ఏం చేయడానికి? శిక్షావిధి పొందుటకే ఏం చేస్తున్నారంట? దేని నమ్ముతున్నారంట? అబద్ధమును నమ్మునట్లు ఏం చేస్తున్నారు? మోసము చేయు శక్తిని. మోసము చేసే శక్తిని కూడా దేవుడు ఇస్తాడా?
నేను ఇందాకే చెప్పాను, ఏది కావాలని అనుకుంటారో దానిలో మీరు కొనసాగుతారు. చాలా డేంజర్, జాగ్రత్త. అది భూలోకంలో ఉన్నంత వరకే. ఏది కావాలనుకుంటారో మీరు, దేని యందు ఆసక్తి కలిగి ఉంటారు. జ్ఞానము కావాలనుకుంటారా, మీకు జ్ఞానాన్నే ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోమన్నాడు? మనకున్నదంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోమని సొలొమోను గారు ఇక్కడ చెప్తే, మీకు జ్ఞానం కావాలా, మీకున్నదంతా తెచ్చి మాకేయండి. అది కదా మనం నేర్చుకుంటున్నాము. మీకు జ్ఞానం కావాలా, మీకు ఏదైనా ఉంటే మొత్తం తీసుకొచ్చి మాకు తీసుకురండి. మీకు ఖర్చు పెడతాం చేత కాదు, మేము సేవలో బాగా ఖర్చు పెడతాం, మాకు బాగా వచ్చు. అది కదా మనం నేర్చుకుంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథం ఏముంది? నీ దగ్గరది కూడా ఇచ్చేసి రాయబారి, దైవజనుడా నీవైతే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము గనుక దైవజనుడా నీవైతే దాని నుంచి మెల్లగా ఎల్లు. ఉందా ఆ మాట? ఎవరో చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. దైవజనుడా నీవైతే ఎలా వెళ్ళమని ఉంది? మరి అదే నిదానంగా అలా చెప్తావే. దాని నుంచి ఏమని ఉంది? దాని నుంచి ఏమని ఉంది? పారిపో, మెల్లగా నడవమల్లా, అర్జెంటుగా పారిపో. ఎందుకంటే చెప్తున్నావు కదా నువ్వే పోతావు నరకంలోకి. అందుకని దాని వైపుకి, అన్ని కీడులకి మూలమేది? కానీ 500 నోటు మీ ఇంట్లో పెట్టుకుంటారా? వస్తా ఉంటది నిధిలాగంట. ఎంతమంది నమ్మారు? ఎంత వెర్రి జనమో తెలుసండి. ఏం చేయాలండి వీళ్ళని? అందుకే పౌలు గారు, నేను ఎందుకు చదివించాలనుకున్నాను ఆ మాట. ఎలా రావాలి? పౌలు గారు ఎలా అంటున్నారు? బెత్తంతో రావాలి మీ దగ్గరికి. మీకేం అర్థం అవటలేదు. ఆ దైవ సేవకుల పని నేను తర్వాత చెప్తాను. మీరెందుకు ఎర్రివారిలాగా వెళ్తున్నారు? అందుకని సాక్షాత్ యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసండి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. ఈ దైవ సేవకులందరూ వెళ్ళంట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశం. మనకేం తెలుసు? ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తే వచ్చేస్తుందని తెలుసు. మందిరాలకు, అదే ఆ మీటింగ్లకి వెళ్ళిపోతే ప్రభువా అని ప్రార్థన చేసేసి వాళ్ళ చేత ప్రార్థన చేయించేసుకుంటే, నెత్తిన ఒక చేయి పెట్టేసుకుంటే మనకి వచ్చేస్తాయి అని తెలుసు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు? సాక్షాత్ యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఈ మాటను మనం ఎంత లక్ష్య పెడుతున్నామండి? ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసే వాళ్ళందరూ వెళ్తారంట దేవుని రాజ్యానికి? ఖచ్చితంగా వెళ్ళరండి. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. తీసుకుంటారా? ధన్యులు. తీసుకోకపోయినా నాకైతే నష్టం లేదు. మేము వెళ్ళకోకుండా, మేము నరకానికి వెళ్ళకుండా ఉండాలని మా ప్రయత్నం. మా కుటుంబ సభ్యులు కూడా వెళ్ళకూడదని నరకానికి మా చిన్న ప్రయత్నం. పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు, ఎప్పుడు? ఇక ఇక ఇదంతా అయిపోద్ది, వస్తుందిగా ఒక దినము. ఏ దినము? రాకడ దినము. ఆ దినములోనంట, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ములన్నడను ఎరుగను, అక్రమము చేయు వారిలారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్తున్నాను. క్రమం చేయు వారిలారా అన్నాడా? రివ్వా ఎంతమందిని స్టేజీ మీద పడగొట్టాను. పెద్ద పెద్ద పాస్టర్లు అనుకున్న వాళ్ళు కూడా నేను పడగొట్టానని ఒక పెద్ద పాస్టర్ అంటాడు. ఒక చిన్న పాస్టర్లు ఏమన్నా మేము జనాలందరినీ పడగొట్టాము, చిన్న చిన్న విశ్వాసులందరినీ అని అంటారు. ఎన్ని దెయ్యాలు వెళ్ళగొట్టామో తెలుసా? ఎన్ని అద్భుతాలు చేశామో తెలుసా? అద్భుతం ఏంటో తెలుసా అండి? ఈరోజు మనం బ్రతుకుండటమే అద్భుతం. ఇంకేం అద్భుతం కావాలండి? ఏం చేయాలి మీకు? ఏది మనం అనుభవించాలన్నా మనం ఉండటమే కదా అద్భుతము. అది ఆయన చేసేసాడు మనకి. ఇంకేం చేయాలండి? అన్నీ ఇస్తాడు, మిమ్మల్ని ఉంచడు. అది ఆ అద్భుతం కావాలా? అన్నీ ఇస్తాడు, తినటానికి అవకాశం ఇవ్వడు. ఆ అద్భుతం కావాలా?
కారు ఇస్తాడు కానీ కాళ్ళు ఇవ్వడు. అద్భుతం కావాలా? బిల్డింగ్ ఇస్తాడు కానీ నిద్ర పట్టదు. ఏ అద్భుతం కావాలండి మన జీవితాలకి అని అంటాడంట. అక్రమము చేయువారులారా, క్రమం కాదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి అని అంటాడంటండి. అందుకనే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో చివరిలో ఉంటదన్నమాట ప్రకటన గ్రంథం. ముగించుకుందాము. 18వ వచనము 19వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, మీకు ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములన్నీ విన్నారే, వినే వారందరికీ నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగచేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములను వానికి పాలు లేకుండా చేయును అని చెప్పాడండి. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం మనం? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామండి? ఆ దానిలో పాలు లేకుండా చేస్తాడండి. ఏం కావాలి ఇప్పుడు అడగండి, మీకు ఏది కావాలో? ఈ జీవిత కాలం మట్టుకే గనక. అందుకనే యోహాను రాసిన 2వ పత్రికలో ఎవడైనను, ఒక అధ్యాయమే ఉంటుంది, 10వ వచనం 11వ వచనం. ఎవడైనను ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటన్నిటిని బట్టి ఈ బోధను తేక మీ ఎద్దకు వచ్చిన ఎడల వానిని ఏమంటున్నారు? మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. మనమేమని తెలుసు? అమ్మో, ఆ పాస్టర్ గారిని అనొచ్చా? ఆ పాస్టర్ గారిని అస్సలు అనొచ్చా? ఎలా మాట్లాడుతున్నారో. కానీ అది అనొచ్చా కాదు, శుభమని చెప్తేనే ఆ దుష్ట క్రియలలో వారవుతారంట అని మరి యోహాను భక్తుడు ఎందుకు రాసి ఉంచాడండి? ఇలాంటి వారు, ఇలాంటి జిమ్మిక్కులు చేసేవారు వస్తారని తెలీదా? తెలిసే మన జాగ్రత్త కొరకు, నమ్మకమైన రాయిబారి ఎలా ఉండాలి? ఔషధములాగా. వారి మాటలు ఎలా ఉండాలి? మృదువైన మాట ఏం జరిగించింది? క్రోధమును చల్లార్చును. ఆయన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆయన దయగలిగిన మాటల కంట జన సమూహం వెళ్ళిపోయేవారంట. ఎందుకంటే ఏ మాట చెప్పారో అలాగే జీవించేవారు ఆయన. జీవించిన దాన్నే చెప్పేవారు ఆయన. మన వాళ్ళలాగా, మన రాయబారులాగా కాదు. అందుకని మన మాట ఎలా ఉండాలంట? మృదువుగా ఉండాలంట. అదంతా ఏముంటది? క్రోధమునే చల్లాలి. సాత్వికమైన నాలుక జీవవృక్షం అంట. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును, పడగొట్టదు. జ్ఞానాంశములను పలికి మనకి జ్ఞానాన్ని నేర్పిస్తారు. నమ్మకమైన రాయిబారి ఔషధము లాంటివాడు, మంచి మెడిసిన్ లాంటివాడు. మన ఆత్మ రోగాలు లోపల ఏమున్నాయి? మన అపవిత్రపరిచేయి లిస్టు చదువుకున్నాం ఇందాక. వాటిల్లో ఏ జబ్బును తగ్గించుకుంటే, ఏ మందు తీసుకుంటే ఏ జబ్బును తగ్గించుకుంటాం, ఏ దాన్ని తగ్గించుకుంటాము, ఒక్కొక్కటి తగ్గించుకుంటా వచ్చామమ్మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి. అది తెలుసా? కొంచెం కంట్రోల్ చేసుకుంటా వచ్చారు డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చి. దేన్ని? బీపీని, షుగర్ని కంట్రోల్ చేసుకుంటా వచ్చారు. ఈ రాయిబారిచ్చే ఈ ఔషధాన్ని దేనికి ఉపయోగించుకోవాలి? మన లోపలున్న ఆత్మ రోగాల్లో ఒక్కొక్క రోగాన్ని తగ్గించుకుంటూ ఆ జీవవృక్ష ఎక్కడన్నాడు? ఎందులో అన్నాడు? ఎందులో చోటు ఉండదంట?
ఉమ్, పరిశుద్ధ పట్టణములోను ఉమ్. వారికి పాలు లేకుండా చేయి. ఎవరికి? ఈ గ్రంథం రోగాలు ఉంచుకున్న వారికి, రోగాలు ఉంచుకున్న వారికి, రోగాలు తీసుకున్న వారికి పరిశుద్ధ పట్టణంలో పాలుంటది అనమాట. మీరు జ్ఞానవంతులై దుర్బోధ, అబద్ధ బోధ ఎవరైతే చెప్తున్నారో, శరీరానికి సంబంధించిన బోధతో ప్రత్యేకంగా దానికే ప్రత్యేకతనిచ్చిన ఏ రాయిబారినైనా సరే, దుష్టుడైన దూత కీడునకు కారణమవుతుందంట. దుష్టుడైన దూత, నమ్మకమైన దూత మంచి ఔషధం లాంటి వాడన్న. ఎప్పుడైనా సరే ఎవరు దుష్టుడు, ఎవరు నమ్మకమైన రాయిబారని ఎరిగే గొప్ప జ్ఞానాన్ని తెలుసుకోవాలని అన్ని విషయాలు దేవుడు ఇందులో రాయించి ఉంచాడు. మీరు జాగ్రత్త కలిగి, అందుకే యేసుక్రీస్తు వారన్న అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అన్నాడే కానీ మీ ఇంట్లో వాళ్ళ గురించి జాగ్రత్త పడండి అల్లా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చేసే నష్టం మనకేమీ ఇబ్బంది ఉండదు, ఏమి ఇబ్బంది ఉండదు. ఇవాళ కాకపోతే రేపన్నా సరైపోతారు. కానీ ఈ ఆత్మల్ని, మనల్ని రక్షించే శక్తి కలిగిన వాక్యము దగ్గర గనక వెళ్ళకపోతే మనం ఏమవుతాము? అందులో పట్టణంలో, పరిశుద్ధ పట్టణంలోనే పాలు ఉండదు. కాబట్టి అది జాగ్రత్తగా, అందుకనే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. అటువంటి జాగ్రత్తలు చెప్పినప్పుడు మనము జ్ఞాన వివేకములు కలిగి, జ్ఞాన వివేకములు కావాలంటే మనలో ఉన్న దుష్టత్వాన్ని, ఆ చెడ్డ స్వభావాన్ని కనుక పక్కన పెడితే ఆ తేట పడిచిద్ది అనమాట. మనల్ని వాక్యపు వెలుగులో మనం అన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయనుగాక. మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞాన వివేకములతో, అబద్ధ ప్రవక్తలు ఎవరో, నమ్మకమైన రాయిబారులు ఎవరో ఆలోచించుకునే గొప్ప జ్ఞానాన్ని దేవుడు మీ అందరికీ కూడా మెండుగా, నిండుగా, దండిగా అనుగ్రహించునుగాక.